హలో అండి. నేను చేతనాసిని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజైతే ప్రెషర్ కుక్కర్లో టమోటా రైస్ తయారు చేసుకుంటాం రండి. కావాల్సిన పదార్థాలు ఇప్పుడు కట్ చేసిన టమోటా తీసుకున్నాను, ఆనియన్ 2 కట్ చేసి తీసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పట్టా లవంగం, ముందుగా నానబెట్టిన బియ్యం, పుదీనా 1 కప్ తీసుకున్నాను, కట్ చేసిన కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ వేడెక్కిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఇదైతే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు, పట్టా లవంగం, బిర్యానీ ఆకు, యాలక్కాయలు 2 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు అది చిటపటైన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకున్నాను. 1 టైం ఇప్పుడు కలుపుతున్నాను. ఇదైతే ఉదయాన్నే లేస్తే హడావిడిగా ఉంటుంది, దాన్ని తొందరగా తయారు చేసుకోవచ్చు టమోటా రైస్. ఇప్పుడు అల్లం పేస్టు 1 స్పూన్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని 1 టైం కలుపుతున్నాను. పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమోటా ముక్కలను వేసుకున్నాను. ఇది స్లిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పుదీనా 1 కప్ తీసుకున్నాను. పుదీనా వేస్తే టమోటా రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, టమోటా రైస్ అయితే 1 స్పూన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయినట్లు 1 టైం కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు కొంచెంగా వేసుకున్నాను. వేసుకొని మనం ముందుగా నానబెట్టిన బియ్యం, నేనైతే 2 టంబ్లర్ బియ్యం తీసుకున్నాను. నానబెట్టి 10 నిమిషాలు ముందుగా నానబెట్టి తీసుకున్నాను. వేసి దీంట్లో వేసుకుంటున్నాను. వేసి కారం పెట్టినట్లు మసాలా అంతా బాగా పెట్టినట్లు కలుపుకోవాలి. ఇప్పుడు నేను 2 టంబ్లర్ తీసుకున్నాను రైస్, 4 టంబ్లర్ వాటర్ను పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకున్నాను. 1 విజిల్కి పెట్టుకున్నాను. టమోటా రైస్ చూడండి చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్గా చాలా బాగుంది. చూడండి మీరే, చాలా బాగుంది. దాన్ని చాలా టేస్ట్గా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో కూరగాయలు లేకపోయినప్పుడు సింపుల్గా తయారైపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమోటా రైస్ మీరు ఒక టైం తయారు చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం.